దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 15 బంగారప్ప సుందరరామ శర్మల వృత్తాంతము. పేజీ 155 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అంతటా నేను, అయ్యా, గౌతమ మహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియు శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యెనని అందురుగదా. ఆమె నిజముగా శిలారూపమును పొందెనా, లేక ఇందులో ఏదైనా రహస్యార్థమున్నదా అని ప్రశ్నించి తిని. అంతటా బంగారప్ప, మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగియుండెను. ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను శిలకమ్మని శపించెను. అంతటా అహల్య గౌతముని, ఓ తెలివిమాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలములను దర్శించుచు శివానుగ్రహమున స్వస్థత నందెను. చైతన్య పరిణామ క్రమములో శిల ప్రథమ స్థానములోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. ఆ అనుభవముల తరువాత మరి ఒక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమ శిలలో మరి ఒక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంతకాలము ఉన్నదనుట కేవలము యోగ దృష్టి కలవారికి మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా ఆ శిల రెండుగా ఖండించబడిననుకునుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా మరి ఒక ఖండములో మరి ఒక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకమైన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును. వాటికి జీవము లేదు గాని బాధా అనుభవము మాత్రముండును అని వివరించెను. జీవులకు వివిధ యోనులందు కలుగు యాతనల వివరణ. అంతటా నేను, అయ్యా, జీవమున్నప్పుడే కదా బాధగాని సుఖముగాని అనుభవమయ్యేది. అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమితమైన వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును అని ప్రశ్నించి తిని. అంతటా బంగారప్ప, జీవాత్మ పరమాత్మలో కలిసి ఉన్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలు కానిది, మనస్సులో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహాదుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సులో తెలియరానిది. అనగా ప్రాణమనున్నది లేనప్పుడు అనుభవింపబడే మహాదుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచు తెలియరాని ఊహించరాని ప్రాణరహితమైన మహాదుఃఖములను అనుభవించుచు లోహములో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచు నిద్రాణ స్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై దానికి సరిపడని విషపూరిత పదార్థమును పూసినావనుకునుము. దానిలోనున్న ప్రాణము నిద్రాణ స్థితిలోనే బాధననుభవించి ఆ లోహమును విడచి మరి ఒక లోహములోనికి ప్రయాణించును. లోహజాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామక్రమములో వృక్షములో ప్రవేశించును. ఇది వరకు నిర్జీవ పదార్థముగా నున్నప్పుడు నిద్రాణమయ్యున్న ప్రాణము ఇప్పుడు చైతన్యవంతమై నిటారుగానో వాలుగానో ఉండవలననడి సంకల్పమును కలిగియుండును. అయితే దృఢత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొనిపోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్షజాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచు సగము జీవన సహితముగను సగము జీవనరహితముగను ఉండెడి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణతి చెందును. ఈ దశలో చలనము కావలెననడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచు మత్స్యరూపమును పొందును. ఆ తర్వాత పక్షి రూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి 4 కాళ్ళు కలిగిన జంతువుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును.
మానవులకు తల్లివలే క్షీరము నొసంగుట చేత తనకు తెలియకుండగానే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహార ధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్యకర్మలు పాపకర్మలు చేయబడుచుండును. సాధన పథమున సప్తభూమికల విచారణ. మానవుడు తన పరిణామక్రమములో సప్త భూమికలందుండును. మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియములు సూక్ష్మదేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడును. రెండవ భూమికయందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచు చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమికయందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణము చేయగల శక్తిని పొందును. 3-4 భూమికల మధ్య వశీకరణ కేంద్రమొకటి ఉన్నది. వశీకరణకు లోనైనప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యింది. అప్పుడు ఆమె తాను శిలా చైతన్యములోనున్నట్లు భావించుకున్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే 3-4 భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగానే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజ స్థితిని పొందినది. 4వ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగశక్తులు లభించును. తమ యోగశక్తులను లోక కళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితులలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తము తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలా చైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవ జన్మలోనికి అడుగుపెట్టే అవకాశం ఉండదు. 5వ భూమికలో నున్నవారు సంకల్ప జ్ఞానులు. 6వ భూమికలో నున్నవారు భావజ్ఞానులు. సంకల్ప జ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది. 7వ భూమికలో నున్నవారు పరమాత్మ యందుండి అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు అని తెలియపరచెను. అవతార పురుషులకు సాధకులకు గల వ్యత్యాసము. బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకొను నిమిత్తం ఇట్లు ప్రశ్నించి తిని, అయ్యా, జీవులకు మాత్రమే పరిణామక్రమముండునా లేక అవతారములకు కూడా ఇవి వర్తించునా? అంతటా బంగారప్ప, అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన ఎడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరుగెత్తగలదు. కూర్మము నీటిలోనూ భూమి మీద వడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము భూమి మీద వడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము మృగములలో శ్రేష్టమైన సింహపు ముఖాకృతితోనూ మిగిలిన భాగము మనుష్య రూపముతోనూ ఉన్న అవతారము. యాచనా ప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారము. సత్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారము. త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్వ ప్రధానముగా వచ్చినది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని ఏకత్వమునందలి అనేకత్వమును, అనేకత్వమునందలి ఏకత్వమును తనయందే నిలుపుకొని వచ్చిన అత్యంత అద్భుతమైన అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము. శ్రీపాదుల వారికి రుణానుబంధము లేని యోగ సంప్రదాయములు గాని మతములు గాని ధర్మములు గాని సృష్టిలో లేనేలేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములను అన్ని సంప్రదాయములను వారియందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికిని ఆదిబిందువు అంత్యబిందువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారమునంతయును పర్యవేక్షించునది, సంకల్పించునది, గతి నొందించునది వారే. ఇది నిగూఢమైన దైవరహస్యము. సప్త ఋషులకే అంతుపట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా శంకరభట్టు, నీవు ధన్యుడవు.
వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులు అని చెప్పెను. సత్కర్మ దుష్కర్మల ఫల వివరణ. అయ్యా, నాకొక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినప్పుడు లోకములో కొందరిని మంచివారుగాను మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేలా అని నేనడిగి తిని. దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, నాయనా, నీవు మంచి ప్రశ్ననే అడిగితివి. సృష్టి అంతయును ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్నతల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వాడబడినది, అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవ ధర్మములకు జంతు ధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసముండును. ద్వంద్వములే లేకున్నా వికాసము గాని పరిణామము గాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడనిన ఎడల అన్నియును మంచి శక్తులు మాత్రమే వారి యందు కలవని అర్థము కాదు. నీవు ఈ ప్రపంచములో చూచడి మోసము, దగ, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖమును కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనున్నది తెలియరాదు. మనము చూచెడి ఈ కోటాను కోట్ల నక్షత్ర రాశులన్నీయూ మొట్టమొదట అస్తవ్యస్తముగా ఏర్పడినవి. అవి పరస్పరము ఢీకొని మరికొన్ని నక్షత్ర రాశులేర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్ర రాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధ్రువుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగినవాడు ఆస్తికుడై సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగినవాడు నాస్తికుడై దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకును నాస్తికులకును వారే ఆధారము. సత్కర్ములకును దుష్కర్ములకును వారే ఆధారము. ఈ సృష్టిలీలలో ఏదీను స్థిరము కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలనాచరించిన వారే. అందువలననే ఈ జన్మలో ధర్మ తత్పరులైయున్నను వారికి దుఃఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మకృత పుణ్య ఫలానుభవము కానీ వేరు కాదు. సామాన్య పాపము కానీ పుణ్యము కానీ వెంటనే ఫలితములనీయవు. అయితే విశేషముగా పాపము గాని పుణ్యము గాని చేసిన ఎడల శీఘ్రముగానే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకున్న ఎడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి. మంచి పని చేయుటకు గాని చెడు పని చేయుటకు గాని వానికి పరిమితమైన స్వేచ్ఛ ఇయ్యబడినది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కుతోచని స్థితిలోనున్నప్పుడు పరమాత్మ తన మాయ చేత అవతరించుచున్నాడు. చావు పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్య నుండుట అద్భుతమైన విషయము అని చెప్పిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.